అయితే టీటీడీ ఐటీ విభాగంలో జీఎం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తే. ఇక మురళీ సందీప్ రెడ్డి నియామకంలో అక్రమాలు, వైసీపీ హయాంలో అన్ని విధాలుగా సహకారం, అలాగే విజిలెన్స్ విచారణలో వెలుగులోకి ఎన్నో వాస్తవాలు. అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం హయాంలోనూ పట్టించుకోని వైన. అసలు ఈ డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే కృష్ణాంజనేయులు మనతో, రాజకీయ విశ్లేషకులు మనతో డిబేట్లో పాల్గొంటారు. అలాగే మాలకొండయ్య ఏపీ బీజేపీ సీనియర్ నేత, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య గారు కూడా పాల్గొంటారు. అలాగే ముఖ్యంగా ఇంకా అజయ్ వక్కంటి, ముఖ్యంగా తెలుగు యువక అధికార ప్రతినిధి ఎస్, ఇక అజయ్ గారు కూడా పాల్గొంటారు. ఎస్, గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇవాళ డిబేట్లో మనం చాలా ముఖ్యమైన అంశం అయితే మాట్లాడుకుంటున్నాం. అంటే టీటీడీ అంటేనే ఒక గొప్ప, అంటే ఎప్పటి నుంచో ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక అంశం. కానీ టీటీడీ ఐటీ విభాగం జీఎం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అంటున్నాం. అసలు దాని గురించి మీరేమంటారు సార్? అంటే ఎంతవరకు, ఎంత మేరకు, అంటే ఒక వ్యక్తి, అంటే రకరకాల విషయాల్లో అతని గురించి విషయాలు బయటకు వస్తున్నా కానీ ఏకంగా ఐటీ విభాగంలో జీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే ధర్మారెడ్డి సన్నిహితుడైన కారణంతోనే ఏమో టీటీడీలో ఓ పోస్టు సృష్టించి మరీ నియమించారు. దీన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు సార్? అంటే ఒక లేని పోస్ట్ని క్రియేట్ చేసి మరీ అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రఘునా గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు అనలిస్టు కృష్ణాంజలి గారికి, బీజేపీ నాయకులకి, వైకే టీవీ ప్రేక్షకులు గుడ్ మార్నింగ్ అండి. రఘునా గారు, ఇది చాలా బాధాకరం. యావత్ తెలుగు ప్రజలందరూ దేవదేవుడిగా కొలిసే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ రకంగా అక్రమాలు వెలుగుచూడటం పదే పదే అందరూ బాధపడాల్సిన విషయం ఇది. గతంలో కల్తీ లడ్డు, పరకామణి చోరీ, అదే విధంగా కొండ మీద మద్యం బాటిళ్లు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన చైర్మన్లు ఈ రోజుకి కూడా తిరుపతి తిరుమల దేవస్థానంపై ఏదో ఒక రకమైన విష ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతూనే ఉన్నారు. ఆ రోజు చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు అయితే కావచ్చు, కరుణారెడ్డి గారు అయితే కావచ్చు, ఈఓగా ఉన్న ధర్మారెడ్డి గారు అయితే కావచ్చు, ఇట్లాంటి అక్రమ విధానాలతో ఇట్లాంటి అందరూ ఉద్యోగస్తుల్ని ఇక్కడ పదవుల్లోకి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఆ రోజు వీళ్ళు ప్రవర్తించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని భజన చేస్తూ ప్రతిపక్షాలని అండబూతులు తిట్టిన సోషల్ మీడియా కార్యకర్తలందరూ పదవులు పొందారు. సైకిక్ ఆనందం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకుల్ని తిడితే చాలు పదవులు వచ్చేసినాయి. అక్కడ నిబంధనలను అసలు సడలించి అక్రమంగా ఇట్లాంటి వ్యక్తుల్ని టీటీడీలో తీసుకోవడం చాలా బాధాకరం. అయితే అతన్ని ఆ రోజు సోషల్ మీడియా సెల్ ఒకటి ఏర్పాటు చేయడం, దానికి సీఈఓగా పెట్టడం, అతన్ని 2021లో దానికి సీఈఓగా పెట్టి ఐటీ విభాగం జనరల్ మేనేజర్ నేతృత్వంలో పనిచేయాల్సిందిగా అతనికి ఆదేశాలు ఇచ్చి, అదే వ్యక్తిని 2022లో ఐటీ విభాగం జనరల్ మేనేజర్ గా చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఆనాటి పాలన. అంటే అజయ్ గారు అసలు లేని పోస్టును క్రియేట్ చేసి మరీ ఉత్తర్వులు ఇచ్చారు. అసలు దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే లేని పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వవలసినంత అవసరం ఏముందంటారు? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, టీటీడీ బోర్డుని వాళ్ళ స్వసంస్థగా మార్చుకొని వాళ్ళకి సంబంధించిన తాబేదారుల నియామకాలన్నీ జరిగినాయి ఆ రోజు, ఆ 5 సంవత్సరాల కాలంలో. ఆ 5 సంవత్సరాల్లో టీటీడీని ఏ విధంగా భ్రష్టు పట్టించాలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ అనుయాయిని ఏ విధంగా తీసుకొచ్చి అక్రమంగా నిబంధనలను సడలించి పక్కన పెట్టి అక్కడున్న రిక్రూట్మెంట్ బోర్డు ఇది కరెక్ట్ కాదని చెప్పినా వాళ్ళ ఆదేశాలు పక్కన పడేసి అధికార మదంతో వీళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నీ కాదు. 2024 ఆగస్టులోనే ఇతని మీద విజిలెన్స్ ఎంక్వైరీ, ఇతర నియామకం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను కదా, నాకు కొంతమంది అధికారులు ఇట్లాంటి దోపిడీదారులకు ఇప్పటికీ సహకరిస్తున్నారు. టీటీడీ బోర్డు పాలక మండలి ఇతర నియామకం కరెక్ట్ కాదని ఇప్పటికి 3 సార్లు ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయినా ఐఈఓ స్థాయిలో ఉన్న అధికారులు ఇతని మీద చర్యలు తీసుకోవడానికి దేనికి వెనకడుగు వేస్తా ఉన్నారనేది ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గగనాథర్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకులకు ఉద్యోగ కల్పన చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తే దాని నుండి బయటపడేయడంతో పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలనే ఒక ఆకాంక్షతో కూటమి పనిచేస్తా ఉంది.
ఇవాళ విశ్లేషకులైన రాష్ట్రంలో ఉన్న కొంతమంది న్యూట్రల్ పీపుల్ అనొచ్చు, ఇట్లాంటి దుర్మార్గాలు జరిగినాయి, 2 సంవత్సరాల సమయం పట్టింది, మీరెందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? గగనా గారు, నేను మీ ద్వారా ప్రజలందరూ తెలియజేస్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక దరిద్రమో, ఒక దోపిడీనో, ఒక దుర్మార్గపు ఘటన జరిగితే ప్రభుత్వం దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ కానీ లెక్కలేనన్ని ఉన్నాయి. ఎస్ సార్, ఎస్ అవును, లెక్కలేనన్ని ఉన్నాయి. చర్యలు తీసుకోవడానికి కూడా ఒక పెద్ద చిట్టా ఉంది. ఆ చిట్టా ఓపెన్ చేయాలంటే చాలా టైం పడుతుంది డెఫినెట్ గా. గగనా గారు, ఈ రోజు ప్రభుత్వం పరిపాలన చేయాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, లేదు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, సంక్షేమ కార్యక్రమాలు పేద పాటుకు బలహీన ప్రజలందరికీ అందియాలా? గగనా గారు, ఈ రోజు కూడా మత్స్యకార సేవలు అనే ఒక పథకం మత్స్యకారులకు ఒక్కొక్కళ్ళకి 20,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో అయిపోతుంది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేస్తూ ప్రభుత్వం పరిపాలిస్తూనే ఈ దుర్మార్గాలను బయటపెట్టాలి. గగనా గారు, నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేస్తా ఉన్నా, వీళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రతి దోపిడీకి అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వినియోగించుకున్నారు. అది దేవాలయాల, రెవెన్యూ వ్యవస్థ, అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశం వీళ్ళ దోపిడీ కాదేది అనర్హం. ఇన్ని దోపిడీలు బయట పెట్టాలన్నా, ఇన్ని దోపిడీల్లో జరిగిన దుర్మార్గాలని ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వీళ్ళ వెనక ఎవరున్నారు, వీళ్ళని ఎవరు కాపాడుతా ఉన్నారు ఇప్పటికి కూడా అని బయట పెట్టాలంటే ప్రభుత్వంలో ఎంతమంది అధికారులు దీని మీదే పనిచేయండి? అంటే పరిపాలన చేస్తూ ఇన్ని దుర్మార్గాలను బయట పెట్టాలి. దట్టు దాంతో గగనా గారు, టీటీడీలో కూడా ఏదో ఒక లోపమో, 2 లోపాలు, 3 లోపాలు ఉంటే వెంటనే బయటపెట్టచ్చు. విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా బుక్స్ ముద్ర దగ్గర నుంచి, శాలువాల దగ్గర నుంచి, పరకామణి దగ్గర నుంచి, కల్దీలడి దగ్గర నుంచి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక దుర్మార్గాలు అక్కడున్న పాలక మండలి ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉంది గగనా గారు.